పైగా శల్యుడు వాడేవాడు పాండవులకు మేనమామ. పాండవుల మేనమామ మధ్యలో వచ్చాడు. పైగా ఎన్నికల ముందు పార్టీలు మారుతూ ఉంటారే, అటువంటి వాడు శల్యుడు. సరిగ్గా టికెట్ ఇవ్వలేదని మారేడు వాడు, అంతే, కేవలం టికెట్ ఇవ్వలేదని. ఇంకో కారణం ఏమీ లేదు అసలు. వాడు పాండవుల్లో చేరదామని వస్తూ ఉంటే వాడి లౌల్యం, వాడి చాపల్యం తెలుసును కాబట్టి దుర్యోధనుడు మధ్యలో మందు విందు చిందు పొందు అన్నీ ఏర్పాటు చేసేసాడు. బిందుపూర్వక దకారాలు 4 పెట్టాడు. అవన్నీ కావాలి శల్యుడికి, ఆ విషయం తెలుసు. ధర్మరాజు అవన్నీ చేయలేదు. ధర్మం కావలసిన వాళ్ళు నా వైపు రండి, లేత మానేడని ఈ ఏర్పాట్లు నేను చేయలేనని చెప్పాడు. ఓటికి 2000 ఇచ్చి కొనేసే రకం కాదు అది. అందుకని ఆయన చేయాల. దుర్యోధనుడు చేశాడు. వాడికి ఎలాగోలా ఎన్నికల్లో నెగ్గడం కావాలి, ధర్మంగా నెగ్గాలని ఏం లేదు ఇక్కడ. వాడు దీనికి లొంగుతాడు, వేసేయండి మధ్యలో పెట్టేయండి అన్నాడు. పడిపోయాడు. అవన్నీ ఆయన వచ్చే దారిలో ఏర్పాటు చేయగానే పడిపోయాడు. ఆ తాగేసిన మైకంలో దుర్యోధనుడు కూడా పక్కన కూర్చుని, మామా బాగుందా, ఇంకో గ్లాస్ ఏమంటావా అన్నాడు. చాలా బాగుందిరా, నీకేం కావాలో కోరుకో అన్నాడు. పాండవుల పక్షం వెళ్లకుండా మా పక్షాన్ని రమ్మన్నాడు. ఓకే అనేసాడు, అంతే. ఎందుకంటే దుర్మార్గుడు ఉంటాడా? పైగా ఆ పాండవులు ఎలాంటి వాళ్ళు? నకుల సహదేవులు, ధర్మరాజు, భీముడిని పక్కనెట్టండి. నకుల సహదేవులు శల్యుడికి సొంత మేనల్లుళ్ళు. మాద్రి ఆయన సొంత చెల్లెలు, సవతికో చెల్లెలు కాదు, ఏదో కజిన్ కాదు, సొంత చెల్లెలు. ఇద్దరూ ఒకే కడుపున పుట్టారు. పైగా ఆవిడ చచ్చిపోయింది, ఆవిడ లేదు అక్కడ, సహగమనం చేసింది భర్తతో. ఆ పిల్లలు అన్యాయం అయిపోయారు. కుంతి కాబట్టి వాళ్ళని సక్రమంగా పెంచింది. మరొకళ్ళు బాధపడితే వాళ్ళ పని అయిపోయేది. అటువంటిప్పుడు చెల్లెల మీద, చచ్చిపోయిన చెల్లెలు బిడ్డల మీద ఎంత ప్రేమ ఉండాలి? మా చెల్లెలు చచ్చిపోయింది, నా మేనల్లుళ్ళనైనా నేను చూసుకోవాలి కదా. పైగా వాళ్ళకి అన్యాయం జరిగింది. కొన్ని నా మేనల్లుళ్ళేనండి, వాళ్ళ ఎంతోమందికి అన్యాయం చేశారు. వాళ్ళెవరికీ అన్యాయం చేయాలి, పాండవులకే అన్యాయం జరిగింది. ఇంత తెలుసుండి కూడా శల్యుడు కౌరవుల పక్షంలో చేరాడు అంటే దుర్వ్యసనాలు, చాపల్యాలు మన జీవితాన్ని ఎంత నాశనం చేస్తాయో మనం అర్థం చేసుకోవాలి.